మరి ఈరోజు సమత ఫౌండేషన్ క్యాంప్ ఆఫీస్ నర్సాపూర్లో మరి బుధవారం రోజు తేదీ 22 జనవరి 2025 రోజున సమత ఫౌండేషన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వస్తున్న ధనసరి అనసూయ సీతక్క గారు, మరి అదేవిధంగా ఢిల్లీ మాజీ మంత్రి వర్యులు రాజేంద్రపాల్ గౌతమ్ గారు, అదేవిధంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్ ఎమ్మెల్యే గౌరవ ఎడమబొజ్జు పటేల్ గారు, మరి అలాగే జిల్లాలోని పెద్దలు, మరి హైదరాబాద్ నుండి శ్రీ నాయుడు సత్యనారాయణ గారు, హస్తకళ కార్పొరేషన్ చైర్మన్, గౌరవ పెద్దలు అద్దంకి దయాకర్ గారు, కోట్నా తిరుపతి గారు, మరి ఇలా చాలా పెద్దలు వస్తున్నారు. కాబట్టి సమత ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత 15 సంవత్సరాల నుండి మేము చూస్తూ ఉన్నాం. అన్నగారు గత 6 సంవత్సరాల నుండి మేము కలిసి పనిచేస్తూ ఉన్నాము. 2 తెలుగు రాష్ట్రాలలో ఎక్కడెక్కడో చాలా పని చేశారు. మరి ఒకరోజు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మేధావుల సదస్సులో మేమంతా పాల్గొంటే చాలామంది పెద్దలు అన్న ఎక్కడెక్కడో పనిచేస్తూ ఉన్నారు. నిర్మల్ జిల్లాలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా చాలా అతి ప్రాంతమైన జిల్లా, చాలా వెనుకబడిన జిల్లా, చాలామంది చాలా అనాథాలు, చాలా అభాగ్యులు, చాలా పూర్ పీపుల్స్ ఉన్నారన్న. మీ అవసరం చాలా అక్కడ ఉంది, మీ నీడు ఉంది, ఖచ్చితంగా మీరు అక్కడ సేవ చేయాలంటే అన్నగారు మాతో చర్చించి, అన్నది కూడా పక్కనే గొల్లమాడ విలేజ్ నర్సాపూర్ మండల్, ఇంతకుముందు కుంటాల మండల్ వచ్చేది, దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్గా ఎన్నుకొని గత సంవత్సరం నుండి ఈ ముదోల్ నియోజకవర్గం కాకుండా నిర్మల్ నియోజకవర్గంలోని కొన్ని మండలాలలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారు. వాటి మేము కూడా చాలామంది పాల్గొన్నాము. మరి అన్నతో పాటు ఈ సమత ఫౌండేషన్లో వాలంటీర్స్గా ఒక 15 మంది పనిచేస్తూ ఉన్నారు. మరి ఇలా అన్నగారు ముందుండి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్ళని కోరుతూ మేమంతా స్వచ్ఛందంగా పనిచేయడానికి రెడీ ఉన్నాము. మరింత మేధావులు, యువకులు అందరూ తోడై ఈ సమత ఫౌండేషన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. మరి రేపు 22న జరిగే సమత ఫౌండేషన్ క్యాంప్ ఆఫీస్ ప్రారంభోత్సవం విజయవంతం చేయాలని కోరుచున్నాము. నేను మీ జంగ్మే సాహెబ్రావు, సమత ఫౌండేషన్ ఆర్గనైజర్.